హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మునక్కాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. వాటికి బాగా తయారైన ముక్కల్ని, అంటే లేతవి కాదు ముదురు కాదు అన్నట్టుగా తీసుకోవాలండి. ఇవి ముదురు కాదు లేతవే. ఈ ముక్కల్ని కరెక్ట్గా వేయించుకోవాలండి. వాటిని ఒక పావు కిలో నూనెలో వేయించుకోవాలండి. దోరగా వేయించాలి, సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడు ఆ ముక్కలన్నింటి పక్క తీసి మళ్ళీ వేరే గిన్నెలో ఒక 200 గ్రాముల చింతపండు గుజ్జు తీసి దాన్ని దగ్గరగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని ప్రక్కన పెట్టుకొని బాగా చల్లారిన తర్వాత దానిలో ఒక గ్లాస్ కారం, అర గ్లాసు ఆవుపిండి, ఒక స్పూను సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ప్రక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు వేయించగా మిగిలిన నూనెలో ఒక స్పూను మినపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక అర స్పూను ఇంగువ, ఒక 6 ఎండుమిర్చి ఇవి వేసి బాగా దోరగా వేయించుకోవాలండి. మాడిపోనివ్వకూడదు. అన్నీ ఫ్యాన్ కింద పెట్టుకొని బాగా చల్లారనివ్వాలండి. బాగా చల్లారిపోయిన తర్వాత ఈ కారం అవన్నీ కలిపాం కదండి, దానిలో మనం ఈ చింతపండు గుజ్జుని వేసుకోవాలి. వేసుకొని కలపాలి. చింతపండు గుజ్జు మరిగేటప్పుడు చిన్నది ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. అవి వేసుకొని కలిపిన తర్వాత ఈ పోపులు దానిలో వేసుకొని కలిపేసుకోవాలి. అంతేనండి, పచ్చడి తయారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.